బీఆర్ఎస్గా ఉండాలని మీలాంటి వాళ్ళు కోరుకుంటున్నారా, టీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారా? వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని అడిగినట్లయితే ఆయన చాలా తొందరపడి పెట్టాడు ఆ పార్టీని. అదే కొంప ముంచిందా? అదేమన్నా కారణమా? ఒక కారణమా? ఒకసారి నువ్వు కూర్చుంటే 26 కారణాలు చెప్తాను నేను బీఆర్ఎస్ ఓటమికి. అందులో ఒక కారణం పార్టీ పేరు మార్చడం, దాంట్లో తెలంగాణ తీసేయడం. అంటే వాస్తవంగా దేశవ్యాప్తంగా కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని నేను అంటే. ఎందుకు అంటే ఒక విజనరీ, ఆయన అన్నిటి మీద అధ్యయనం చేయగలిగే అది ఉంది, అవగాహన ఉంది. కాబట్టి ఆయన భారతదేశ నాయకుడు అయితే నేను గర్వపడతా. బట్ ఏమైందంటే ఎక్కడ ఏ రకమైన ప్రిపరేషన్స్ లేకుండా తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టుగా ఆయన పార్టీ అనౌన్స్ చేసేసింది. ఒక్క రాష్ట్రంలో కొంతమంది బస్సులు వేసుకొని వచ్చి మీరు రావాలి మా ఊర్లను కలపాలన్నంత మాత్రాన భారతదేశ పార్టీగా మనగలగలుగుతుందా? ఇంకోటి అనుభవాలనే కదా మనకు. ఎన్టీ రామారావు లాంటి వాడే జాతీయ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు, కరుణానిధి పెట్టి ఫెయిల్ అయ్యాడు, జయలలిత అనుకున్నది ఫెయిల్ అయింది, అక్కడ అటుపక్కన ఎన్సీపీ పెట్టి ఫెయిల్ అయ్యాడు, ఎంతోమంది పెట్టి ఫెయిల్ అయ్యాడు. లింగ్డో కూడా, లింగ్డోనా అనే సారీ మణిపూర్లో ఒక అతను ఉండే మన స్పీకర్, ఆయన కూడా పెట్టి ఫెయిల్ అయ్యాడు. మమతా బెనర్జీ అనుకున్నది ఫెయిల్ అయింది. జాతీయ పార్టీ అంటే అంత ఈజీయా? తొందరపడి పెట్టి ఎలక్షన్ల ముందు ఇక్కడ ఇది పోగొట్టుకోవడానికి కారణమేంటి? ఆయన చాలామంది నన్ను అన్నారు అసలు ఇక్కడనే సక్కలేదు, దేశమంతా ఏం ఉద్ధరిస్తారు అని అన్నారు. మీరన్నా చెప్పండి సార్కు అని అన్నారు. అంటే ఆయన అప్పుడు ఎవరు చెప్పినా వినిపించుకునే స్టేజ్లో లేడు ఆయన. ఆ సెకండ్ టర్మ్లో ఆయన చేసిన చాలా తప్పులు ఆయన ఓటమికి కారణమైనవి. ఇంటెలిజెన్స్ కూడా ఆయనకు సహకరించలేదు. ఇంటెలిజెన్స్ ఎందుకు అంత సేమ్ వల్లనే పెట్టుకున్నారు, సేమ్ కమ్యూనిటీ, సేమ్ మనుషులు. ఆ మనుషులకు ఇంటెలిజెన్స్ కింద ఉన్న క్యాడర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే వాళ్ళ మాటల్ని సర్వేలు చేయించుకున్నారు, రకరకాల సర్వేలు. ఆయన ఒక్క పీకేని ఎంబడి పెట్టుకుంటే అధికారంలోకి వచ్చాడు. పీకే చెప్పింది కూడా వింటే అధికారంలోకి వచ్చాడు. ఆయన చెప్పింది కూడా వినలేదు కదా. 40 మంది ఎమ్మెల్యేలు పక్క పెట్టమన్నాడు కదా. కేటీఆర్ గారు కూడా పెట్టమన్నారు కదా, హరీష్ రావు పెట్టమన్నారు కదా. ఎవరు చెప్పినా వినలేదు ఆయన. ఓన్లీ వన్ మ్యాన్ అంతే. ఆయన డెసిషన్స్. ఆయన ఏమనుకున్నాడంటే 40 మంది పోతారు అంటున్నారు కదా, 105లో 40 పోతే ఏమైతే 65 ఉంటారు కదా అనుకున్నాడు. బట్ అది అట్లుండదు కదా. దాని ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది. బార్డర్ లైన్ అంతా చేంజ్ అయిపోతుంది కదా. కనీసం అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏదైనా అడ్వైస్ తీసుకున్నా కూడా కరెక్ట్ గైడ్ చేసేవాళ్ళం. ఇంకేం రీజన్స్ ఉన్నాయి? మెయిన్ రీజన్స్ ఇప్పుడు 1 అవర్ పడుతుంది. అంటే నేను రాశాను. ఓకే. అంటే ఎప్పటికైనా నేను ఒక హిస్టరీ రాస్తా కదా. నేను రాసిన పుస్తకమే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి తెలంగాణ ఉద్యమాల చరిత్ర. ఇవాళ వాళ్ళకి ఎగ్జామ్లో 150కి 140 రాసిరా అంటున్నారు కదా బయట. మా చరిత్ర పెట్టలేదు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి రాదు. ఉద్యమాల చరిత్ర అంటే వ్యక్తుల చరిత్ర కాదు. రాయగలిగిన వాళ్ళ పేర్లను రాసినారా? ఒక్కటి రాదు. ఇక్కడ నాకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళంతా విద్యార్థులు. అప్పుడు ఎవరైతే ఇప్పుడు అన్నారో అసలు వాళ్ళ చరిత్రను వాళ్ళు రాసుకోలేదు. నీకు ఇంకొక మాట చెప్తా. 150 సంవత్సరాల్లో తెలంగాణ గడ్డ మీద ఎంతో నెత్తురులికింది, ఎన్నో రక్తసిక్త ఉద్యమాలు జరిగినాయి. ఎవ్వరు కూడా వాళ్ళ చరిత్రను రాసుకోలేదు. ఓకే. లాస్ట్కి నేనే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారితో నేను చివరి రోజుల్లో 4 ఏళ్ళు కలిసి ఉన్నా. ఆయన అండర్గ్రౌండ్లో ఉండే. ఆయనతో అన్నాను నేను, చరిత్రను మీరు చేసింది మీరు ఎందుకు రాసుకోరు? మీరు విఫలమైన చరిత్రే కావచ్చు, దాని నుంచి అనుభవాలు తీసుకొని రాయాలి కదా. అంటే ఆయన ఏమన్నా నా వయసు అయిపోతుంది, నాకు పనులు బాగున్నాయి అంటే అప్పుడు నేనే ఐడియా ఇచ్చి ఇంకో లక్ష్మారెడ్డి గారు అని ఉండే, మేమిద్దరం కలిసి క్యాసెట్లలో రికార్డ్ చేసి తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్రను రికార్డ్ చేశాం ఇప్పటికీ. అంటే అదొక బుక్. ఈ తెలంగాణ 69 ఉద్యమం మీదనైతే ఒక ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు రాసిన చిన్న బుక్ తప్ప ఏ బుక్ లేదు. మళ్ళీ నేను రాసిందే ఇప్పుడు శిరోధార్యం. అన్నీ ఉన్నాయా? విమలక్క గారి పోరాటము అన్ని నాకు తెలిసినంత వరకు రాశాను. చరిత్ర అంటే ఏంది? నేను క్రియేట్ చేసేదా? అది జరిగిన దాన్ని సంకలనం చేయడమే. సంకలనం చేసే క్రమంలో విద్యార్థులు ఒక 1 మంత్ వెయిట్ చేశాను. బాలకసుమన్ చెప్పిన, ఎర్రలో శ్రీనివాస్ చెప్పిన, ఇంకా కిషోర్ చెప్పిన, చాలా మందికి చెప్పిన, అరే మీరు చేసింది మీరు రాసి ఇవ్వండి, మీరు చెప్పండి నాకు రాసుకుంటా. ఆఖరికి ఆ పోలీస్ స్టేషన్ కూడా పంపిన ఉస్మానియా. ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పంటే వాళ్ళు చెప్పారు. మరి నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ రాశాను. ఇప్పటికైనా చెప్తున్నా, ఇది ఒక షేమ్ అన్నట్టు విద్యార్థి ఉద్యమాలలో. మీరు 37 నుంచి వందే మాతరం ఉద్యమం మీరే నడిపారు, 69 ఉద్యమం మీరే నడిపారు, 54 ఉద్యమం మీరే నడిపారు ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా, ఈ మొన్నటి ఉద్యమం మీరే నడిపారు. ఏ ఉద్యమం మీద కూడా విద్యార్థులు వాళ్ళ చరిత్ర రాసుకోలేదు. ఇప్పటికి బతుకున్నారు కదా, అందరూ యాక్టివ్గా ఉన్నారు కదా, ఇప్పుడన్నా రాసుకోమనండి. వాళ్ళు రాసుకుంటేనే కదా మాలాంటి వాళ్ళకు ఒక రా మెటీరియల్ అవుతుంది. అది వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవాలి, నన్ను కాదు బ్లేమ్ చేయాల్సింది.